సుందరానికి పెళ్ళహో, సుందరానికి పెళ్ళహో, సుందరానికి పెళ్ళ పోస్ట్ అడిపోద్ది. సుందరానికి పెళ్ళ నేను నమ్మను. సుందరానికి పెళ్ళ తిక్క కుదిరింది. సుందరానికి పెళ్ళ కుదరదు. సుందరానికి పెళ్ళవుతుంటే నేను బతకలేను, నేను చచ్చిపోతాను. చస్తానంటావు, సావడానికి ఈ ప్లేస్ దొరికిందా? అయ్యో అలా అనకండి పాపం, అది సుందరానికి మాజీ ప్రేయసి. మాజీ అయితే మాత్రం ఎవరితో ఎవరితో రాజీ పడిపోరు కానీ ఇలా చచ్చిపోతారండి. తప్పండి ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను చచ్చిపోతాను 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 అంటారు గాని చావరేంటి? ఇంతకీ చస్తారా చావరా? నాకు టెన్షన్ గా ఉంది. వద్దు బాబోయ్, నాకు పెళ్ళదు. తాతోయ్ కబడు, నాన్నోయ్ కబడు. అబ్బా ఇది అన్యాయం, నాకు పెళ్ళదు. ప్లీజ్ వదలండి. దాంట్లో అబ్బా ఇక్కడెక్కడో రవ్వల నెక్లెస్ ఉండాలి. ఇదిగో మంగళ, ఇది నీకు బాగుంటుంది, కానీ నీకంటే నాకే బాగుంటుంది, అందుకే నేను వేసుకుంటున్నాను. ఏమిట్రా వాడిని అలా కట్టిపడేశారు? వాడు పెళ్లి కొడుకా పెళ్లి పశువా? ఇంటికే పెద్ద తేడా ఉందండి. నోర్మై ఆ బాసికం ఏమిట్రా అలా కట్టారు? మరి ఏం చేయమంటారండి? నోరు వదిలితే బూతులు తిడుతున్నాడు, చేతులు వదిలితే చెత్త కొట్టేస్తున్నాడు. అందుకే ఏర్పాటు చేశాం. కొట్టే ఆహా, అయితే ఇదే కరెక్ట్. అబ్బో ఇది ఎంత బాగుందో. ఇదిగో ఆడంగులు, ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాం. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, రెడీ చేయాల్సింది ఆ పిల్లని. దాన్నట్టు ఎవరో ఒకరు రెడీ చేయండి. కొట్టాలబ్బాయి ఆగలగా. పెళ్లి కూతురు ఎక్కడ? ఇడికి ఏది అక్కడట్టాలో ఇంకా తెలియనట్టుంది. నువ్వేనట్టు పెళ్లి కూతురువే? ఇటు గౌడు గదిలాగా నీకెందుకు పెళ్లి? చిచి నేను కాదు, లోపలింది. ఎల్లైతే మరి నువ్వెందుకు అట్టగానే? ఏమైనా నువ్వు గ్రేటే, ప్రేమించడాన్ని చేసుకోగలుగుతున్నావు. పెళ్లి కూతురు ఎవరమ్మా? నేనే. పేరేట? సులోచన. అదేటమ్మా బొత్తుగా ఆలోచన లేని పని చేస్తున్నావు. వాడే ఎవరు నువ్వు? ఏంటి ఓనర్ ని మరి కాలు ఎందుకు పట్టుకున్నా? అమ్మా రే కొండబాబు, వస్తున్నా. మధ్యలో ఏడేవిడే చెప్తాడు. వెళ్ళి బయట పారాయి. అమ్మా ఏటిలా తోచాడే? ఏటి పని? మందవుతున్నా. అక్కడ మీ ఫ్రెండ్ కమ్మా అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మందు తాగుతున్నారా? మరి ఏం చేయమంటావు? ఇలా పెళ్లి ఆపచ్చు కదా. ఏటే ఎలా కొట్టావు? ఆమె పెళ్ళాపుంటే మాకు కూడా పని జరిగేది. మరి అదేదో నోటితో చెప్పచ్చు కదా. వస్తానయ్యా సుందరం, ఇక అంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది. బాబాయ్ గారు ఊరుకోవయ్యా, పెళ్లి కొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా? బాధపడ్డం ఏంటండి, భయపడి చచ్చిపోతుంటేను. సుందరం, ఎందుకయ్యా అంతలా భయపడిపోతావు? మేమంతా లేవు. ఎందుకు గోతులో దింపడానికా? మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే 25 ఏళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసికి రాసి చేస్తారా? సుందరం, తప్పదయ్యా, ఊరుకోవయ్యా. కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు, పెళ్ళైన మగాడికి తిప్పలు తప్పవయ్యా. మేమందరూ పెళ్లిళ్ళు చేసుకోలేదు. మీ సంగతి వేరు, నా సంగతి వేరు అండి. అల్లుడు, జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు? జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు. ఏమండి, వీళ్ళకంటే సరే బుద్ధి లేదు, కనీసం మీరైనా ఓసారి ఆలోచించొద్దు. మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కాని ఆలోచించే అలవాట్లేదు. ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే. అబ్బా, ఎవరు లేరు. ఏటిది మెత్తగా ఉంది? అది కాదండి, శోభనం గదిలో పాలు తాగాలా నీళ్లు తాగాలా అని అడుగుదామని వస్తున్నాను. ఇంతలా మీరే ఇదేం బాలేదు. అదే శోభనం గదిలోకి పంపుతున్నట్టు లేదు, సెల్లోకి నెట్టుతున్నట్టుంది. చెప్తా. తోరణాలు కట్టగానే పెళ్లి కాదు, గదిలోకి నట్టగానే శోభనం కాదు. ఎక్కడుందమ్మా?
బెదిరించి పెళ్లి చేసేసుకుంది. కవ్వించి కాపురం చేద్దాం అనుకుంటుందేమో. అమ్మో, నా సంగతి ఇంకా తెలియదు దీనికి. చెప్తా. ఇక్కడ దాక్కున్నావా? అబ్బే, ఇది అదేం కాదు. పంచు జారిపోతుంది, పైకి కట్రా ఎదవా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు పురికొస్తాడుతో గట్టిగా కట్టేశాడు. ఊపిరాడకి చస్తున్నాను. అంతేనా? అంటే అదేంటి మొత్తం నువ్వే తాగేశావు? నేనిస్తే మీరు తాగరుగా? నువ్విస్తావేమో నేను తాగనని చెప్దాం అనుకున్నా. మీరు తాగరని నేనే తాగేశాను. అది సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, గదిలోకి నెట్టారుగా. ఈ పూటకి ఏదో మూల పడుకుని పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోతాను. అబ్బా, అది కాదండి. ఇవాళ మన ఇదిగో ఈ జాయినింగే వద్దనేది. ఇలాగైతే నేను బయట పడుకుంటాను. సరే, ఇప్పటికే మీ గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి, అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు. తర్వాత మీ ఇష్టం. చూపిన బెట్టు చాలు గాని రండి. బెట్టాక రెట్ట, నేను మాత్రం ఇక్కడ పడుకోను. అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా. అయితే ఊళ్ళో వాళ్ళలా అనుకోవడంలో తప్పేం లేదన్నమాట. ఇదిగో లైట్ ఆపుకో, నాకు నిద్ర పట్టదు. ఉంటే నాకు నిద్ర పట్టదు. ముందు లైట్ అయ్యి. కరెంట్ పోయింది. కరెంటు పోలా, మనమే ఫీజులు వీకేసాం. కరెంటు పోతే బయటకు వస్తాం. చూడు నా పరిస్థితి ఏంటి. తమరు కనిపించి 3 రోజులైంది. 150 బ్యాలెన్స్. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా. క్యాష్ లేకపోతే ఏంటి, గోల్డ్ ఇచ్చినా పర్లేదండి. అమ్మాయి గారి గాజులు గాని దుద్దులు గాని సర్దుకుపోతానండి. పాపాయ్ గారు, ఊరే తాళి కట్టినవాడిని మాత్రమే మొగుడంటారా? కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా. మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు. కాసేపు ఏం చేయమంటారా? ఓకే. నాకు తెలియక అడుగుతాను. నీ పెద్దవాళ్ళకి కానీ మతి కానీ లేదేటండి. నీకు శోభనం ఏంటండి అసహ్యంగా? నిన్ను ఎవరండి అది? నా మొగుడు. మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు. ఉండండి, బాబాయ్తో చెప్తాను. నిన్ను ఏమండి, చల్లేస్తోంది. నాకు భయం వేస్తోంది. దా దా ముద్దిమ్మంది ఓ శ్యామ. ఆ పాటలు ఏమిటా గోరా? బట్టలు తీసుకెళ్లి 2 రోజులైంది, ఉతికి ఇంకా తీసుకెళ్ళదే. చెప్తామండి ఉతకద్దేటి ఊరికే నా డ్రాయర్ ఏదిరా? ఇదిగోనండి. మొన్న అడిగితే లేదన్నా. ఎవడికో వెళ్ళిపోయిందండి. ఎతికి తెచ్చేసరికి ఈ టైం అయిందండి. అంటే ఈ వారం రోజుల నుంచి రన్నింగేనా? రన్నింగ్ ఏంటండి బాబు, 2 సార్లు ఇస్త్రీ కూడా అయిపోయింది. అక్క, పైన వాళ్ళకి ఇంకా తెల్లారినట్లేదు. వాళ్ళకేంటి, పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే. మా మటుకు మేము పెళ్ళైన 3 రోజుల వరకు తలుపులు తీయలేదు. అవునవును, ఆ 3 రోజులు మీ ఆయనకి లంకణాలట. ఎవరు చెప్పారు? ఇదిగో అమ్మాయి, చెప్పుడు మాటలు వినబాకు. వచ్చే ఉల్లిపాయలు, బెండకాయలు, బీరకాయలు, తోటకూర, టమాటాలు, కరివేపాకాయ్. అక్కయ్య గారండి. వస్తున్నా ఉండు.
కూరలేవో బానే ఉన్నట్టున్నాయే. నిగనిగలా ఆడిపోతున్నాయండి. బెండకాయలు ఏంటి ముదిరిపోయి ఉన్నాయి? ఏంటమ్మా మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయల మీద వేస్తున్నారు? సరిగ్గా తొయ్యి. నా మాటలో గాని కాటాలో గాని తేడా ఉండదండి. అది సరే గాని రేట్ ఎంత చెప్పవయ్యా. ఊరుకోండి అమ్మా, నాకెలా తెలుస్తుంది? అక్క అటు చూడు. ఏమ్మా కూరలకా? అబ్బాయి ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నారు. అంత చూడవలసిన విషయం ఏం కనపట్లేదండి. చూసేస్తున్నావా? ఏ పెద్దలకు మాత్రమేనా అండి? కాదు, మగాళ్ళకి మాత్రమే. అబ్బో మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో. ఇద్దరు ఆడాలను కూడా అనుమానించి ఏకైక మొగాడు ఈడే. ఇదేటిది? ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు. ఎవరమ్మా నువ్వు? ఎవరేంట్రా, మన సుందరం పెళ్ళాం. కను ముక్కు తీరు బాగుంది. సుందరాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? అబ్బా ఈడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. యాదవాని బట్టలు ఉతుకుతాడు గాని నాలుగు ఆపుకోడు. సుందరానికి ఏంటమ్మా, బంగారం లాంటి కుర్రాడు. ఆడది కనిపించినా తలదించుకుని వెళ్ళిపోతాడు తప్ప కన్నెత్తి కూడా చూడు. అవునవును. మరే చూపించినా చూడు. నువ్వు బట్టలు ఉప్పించమ్మా, వచ్చి అట్టుకెళ్తాను. వీడి మాటకేం గాని సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టమమ్మా.